ఈరోజు మనం టేస్టీగా హెల్తీగా మంచి రెసిపీ చేసుకుందాము. వెజిటేబుల్ జొన్న ఇడ్లీ. మామూలు ఇడ్లీ కాదు, జొన్న ఇడ్లీ, అది వెజిటేబుల్స్ వేసుకొని. ఆల్రెడీ నేను జొన్న ఇడ్లీ చేశాను, కాకపోతే ఇంకా హెల్తీగా చేయాలనిపించింది. అంటే చాలామంది అడిగారు, ఇంకా వెయిట్ లాస్ రెసిపీ చూపించండి, ఇంకా జొన్నలతో ఏమేమి రెసిపీ చేసుకుంటారు అవి కూడా చూపించండి అన్నారు. జొన్న ఇడ్లీ కోసం నేను 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. 1 కప్పు మినపప్పు తీసుకుంటే 2 కప్పులు జొన్న రవ్వ తీసుకోవాలి. ఇదిగోండి సన్న రవ్వ. మీకు చాలా సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. లేదు మనం మంచిగా ఇంట్లోనే చేసుకోవాలి అనుకుంటే కనుక నేను ఆల్రెడీ వీడియో చేశాను జొన్న రవ్వ ప్రిపేర్ చేయడం. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, చూడండి. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ మినపప్పు వేసుకుని 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని ఒక 2 to 3 టైమ్స్ బాగా కడిగి 3 to 4 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇదిగోండి 4 అవర్స్ నానబెట్టుకున్నాను. మెంతులు కూడా బాగా నానిపోయాయి చూసారా. ఈ పప్పును రుబ్బుకునే ముందు మనం రవ్వ నానబెట్టుకోవాలి. నేను జొన్న రవ్వని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను, అంటే జొన్నలు కడిగి ప్రిపేర్ చేసుకున్నాను. అందుకని నేను ఇంకా రవ్వను కడగను, డైరెక్ట్గా నీళ్లు పోసి నానబెట్టుకుంటా. ఇందులో కొన్ని నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. మరి ఎక్కువ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. మనం పిండి రుబ్బే అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మినపప్పు రుబ్బుకుందాం. ఇదిగోండి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం రుబ్బుకున్న పిండిని వేరే బౌల్లో వేసుకుందాము. ఇలా తీసి పెట్టుకున్న పిండిలో మనం నానబెట్టుకున్నాం కదా జొన్న రవ్వని, ఈ రవ్వని వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకుని గట్టిగా మూత పెట్టుకోవాలి. కొంచెం వెచ్చటి ప్లేస్లోనే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని 10 to 12 అవర్స్ పర్మనెంట్ అవ్వాలి. బాగా పొంగింది కదా. మనం కావాలనుకుంటే ఇందులోనే సాల్ట్ వేసుకొని కలుపుకోవచ్చు. లేదు మనం ఒక్క రోజులో ఈ పిండి అంతా అయిపోదు అనుకుంటే వేరే బౌల్లోకి తీసుకొని అప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో మనకు కావాల్సినంత ఇడ్లీ బ్యాటర్ తీసుకోవాలి. ఇదిగోండి బ్యాటర్ కొంచెం చిక్కగా ఉంది కదా, కొన్ని వాటర్ వేసుకుందాము. మామూలు ఇడ్లీ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. దాంట్లో టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను కొంచెం క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు వేసుకోవాలి. మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇదిగోండి ఇవి పచ్చి బఠానీ. 1/2 టీ స్పూన్ అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ బీన్స్ ముక్కలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొంచెం కట్ చేసుకున్న కరివేపాకు ముక్కలు, కొత్తిమీర తరుగు. ఇంకా కావాలనుకుంటే మీకు కావాల్సినవి వేరే వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా సరి చేసుకోండి, కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఇడ్లీ ప్లేట్స్లో వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే పోపు కూడా వేసుకోవచ్చండి. అంటే కొంచెం ఆవాలు, జీలకర్ర, కొన్ని పప్పులు వేసుకొని కూడా పోపు వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు పోపు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇడ్లీ ప్లేట్స్కి అడుగున కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవాలి. దాంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలి. చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. మనం మసాలా ఇడ్లీ తిన్నట్టుగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కసారి చట్నీ లేకపోయినా మనం తినొచ్చు దీన్ని, ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా. మనం మామూలు ఇడ్లీలు ఉడికించుకున్నట్టుగానే ఉడికించుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో కానీ లేదా స్టీమర్లో కానీ మామూలు కుక్కర్లో కానీ నీళ్లు మరుగుతున్నాయి కదా,
కింద ఒక స్టాండ్ వేసుకుని దాంట్లో ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఓపెన్ చేసి చూద్దాము. ఇదిగోండి, మన వేలికి ఏమీ అంటుకోలేదు కదా, అంటే ఉడికిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత తీసుకుందాం. అంతే, చూశారు కదా, టేస్టీగా హెల్తీగా వెజిటబుల్ జొన్న ఇడ్లీ ప్రిపేర్ అయిపోయింది. చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా, వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది.